గిరిజన అమ్మాయి మాలావత్ పూర్ణను పరామర్శించడానికి వెళుతున్న మంత్రి సీతక్కను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన నాయకులు డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క కాన్వాయ్ని బీఆర్ఎస్ మాజీ ఎంపీ దశరథ్ రెడ్డి మరో ఇద్దరు బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం సరికాదన్నారు. పక్కనే ఉన్న దుర్గా వైన్స్లో మద్యం సేవించి అక్కడున్న వారిని ఉసిగొల్పి అన్యాయానికి కాన్వాయ్కి అడ్డుగా వచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, దానికి ఇది సమయం కాదన్నారు. ఈ ఘటన వెనుక మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపించారు. కాన్వాయ్ని అడ్డుకున్న నాయకులు 2-3 రోజుల్లోగా మంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే గిరిజనులంతా మాజీ ఎంపీ ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. తీసుకొచ్చి సీతక్క కాన్వాయ్ని అడ్డుకున్నారు. సడన్లీ సీతక్క డ్రైవరు అప్రమత్తమై బ్రేక్ కొట్టడం వల్ల ప్రమాదం తప్పింది. లేకపోతే అదే సందర్భంగా నిన్న ఏదైనా సీతక్కకు దెబ్బలు తగిలినా కానీ గాయపడ్డా కానీ చాలా బాధాకరమైన విషయం అది. అయితే మరి తాగేసి నిన్న సీతక్కతోనే గొడవ చేస్తూ ఉన్నారు. వారిపైన సీతక్కను అడ్డుకున్నందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నారెడ్డి దశరథ్ రెడ్డి గతంలో కూడా ఇలానే బంజారా సంబంధించిన నాయకుల పైన అనేక రకాలుగా దుర్వ్యసనాలు ఆడుతూ వాళ్ళ అక్రమంగా వాళ్ళ భూములను కూడా కబ్జా చేయడం జరిగింది. అతను టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు రామారెడ్డికి సంబంధించింది. అంటే కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తే మాకు టీఆర్ఎస్ నుంచి ప్రోత్సాహం ఉంటుంది అనే ఉద్దేశమే ఈ నారెడ్డి మోరెడ్డి ఈ దశరథ్ రెడ్డి కథ అయింది. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, దశరథ్ రెడ్డి గారు గతంలో కూడా మీరు చాలా ఇట్లా చేయడం జరిగింది. కానీ మా గిరిజన మంత్రి బిడ్డ వస్తా ఉంటే బద్నాం చేయడానికి ఇదేనా టైం, మీకు ఇదేనా అహంకారము, ఇదేనా మీ ప్రవర్తన? మేము చెప్తా ఉన్నాం, మేము నీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా నీ పద్ధతి మార్చుకోకపోతే ఇమ్మీడియట్లీ జరిగిపోయే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయి. అయినా కానీ సీతక్కను ఈ 2-3 రోజులలో